ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి చాలా చక్కగా వంట చేసి ప్లేట్ మొత్తం కూడా అందంగా డెకరేట్ చేస్తాడు. అలా డెకరేట్ చేసిన ఫుడ్ ను తినకుండా ఒక ఫోటో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాడు. ఇదే ఇలా ఉండగా అదే సిటీలో వరుసగా 8 మంది అమ్మాయిలు గుర్తు తెలియని విధంగా చనిపోయారు. ఈ విషయంలో పోలీసులు అంతా కూడా ఏవేరని సతమతమవుతున్నారు. అయితే ఒక రోజు లిల్లీ అనే అమ్మాయి అనుకోకుండా తను ప్రయాణిస్తున్న బస్సులో ఫోన్ పోగొట్టుకుంటుంది. అప్పుడు ఆ ఫోన్ జాక్ అనే కుర్రాడికి దొరుకుతుంది. ఆ సమయంలో లాక్ ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఏమాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో తనకు ఆలోచన వచ్చి ఫోన్ మొత్తం విప్పేసి లోపల ఉన్న మదర్ బోర్డ్ మారుస్తాడు. ఆ తర్వాత అమ్మాయి వేరొక నెంబర్ కి ఫోన్ చేసి తనకి ఫోన్ దొరికినట్లు చెప్తాడు. దాంతో వ్యక్తిని కలవడానికి మరుసటి రోజు అతడు చెప్పిన అడ్రస్ కి వస్తుంది. అలా తను వచ్చేసరికి ఆమె ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉంటుంది. అయితే దాన్ని రిపేర్ చేయడం కోసం అమ్మాయి ఫోన్ పాస్వర్డ్ ని అడుగుతాడు. ఆ తర్వాత అమ్మాయి ఇచ్చిన పాస్వర్డ్ సాయంతో ఆమె డీటెయిల్స్ అన్ని కూడా తన ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఆ మరుసటి రోజు ఫోన్ రిపేర్ అయ్యిందని లిల్లీ అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది. నిజానికి ఈ క్షణం నుండి లిల్లీకి ఏ పని చేసినా కూడా జాక్ కి తెలిసిపోతుంది. ఆ రోజు నుండి తను చేసే ప్రతి పనిని కూడా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాడు. నిజానికి ఇదంతా కూడా అమ్మాయిని చంపడం కోసం వేసుకున్న ప్లాన్. ప్రస్తుతం సిటీలో సంభవిస్తున్న వరుస చావులకి కూడా ఈ జాక్ కారణం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.